తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5 కీలకమైనటువంటి అప్డేట్స్ను ప్రకటించడం అనేది జరిగింది. మొదటిది, వచ్చే జనవరి నెల నుంచి రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించడం అనేది జరిగింది. ఇక తర్వాత రెండవది, రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 1629 రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఇక మూడవది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో రాయితీ పైన ఈ గోధుమలను కూడా సరఫరా చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఇక తర్వాత నాలుగవది, రాష్ట్రంలో పేదలైనటువంటి వికలాంగులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, వీరికి సెంట్రల్ గవర్నమెంట్ అందించేటువంటి అంత్యోదయ కార్డులను అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది. ఇక చివరిగా ఐదవది, ఇక్కడ గ్యాస్ సబ్సిడీని ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి 500K గ్యాస్ పథకంలో భాగంగా వినియోగదారులకు అందేటువంటి గ్యాస్ సబ్సిడీని 48 గంటల్లో వినియోగదారులకు అందించాలని ఆయన గ్యాస్ డీలర్లను ఆదేశించడం అనేది జరిగింది. ఈ సమాచారాన్ని వినియోగదారుల మొబైల్కు మెసేజ్ రూపంలో కూడా పంపించాలని ఆయన ఆదేశించడం అనేది జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జారీపైన ఆయన ఏ విధమైనటువంటి ప్రకటనను చేయలేదు. బహుశా నాకు తెలిసినంత వరకు ఈ వారం రోజుల్లో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రకటన వస్తుంది అన్న సమాచారం అనేది ఉన్నతాధికారుల ద్వారా రావడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చిన వెంటనే ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.